యొక్క గొప్పతనాన్ని ప్రతిరోజు ఇక్కడ తెలియని వాళ్ళకి తెలిసేటట్లుగా గో ఆధారిత వ్యవసాయం, పాడి పరిశ్రమ, దేశవాళీ గోవులతో పాడి పరిశ్రమ, అలాగే ఆవు నుంచి వచ్చే 5 పదార్థాలతో ఏ వస్తువులు తయారు చేసుకోవచ్చు. మన నిత్యం ఇంట్లో వాడుకునే దైనందిక జీవితంలో వాడుకునే వస్తువుల్లో విదేశీ వస్తువులు వాడకుండా ఆవు నుంచి ఎన్ని రకాల ఉత్పత్తులు తయారు చేయొచ్చు అనే దాని మీద మనం ఈరోజు ఆవు మూత్రంతో షాంపూ తయారు చేయటం అనేది ఇక్కడ శిబిరంలో ఒక పక్క నిరసన వ్యక్తం చేస్తూ రెండవ పక్క జ్ఞానాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ గోమూత్రంలో షాంపూ తయారు చేయడానికి వాడే వస్తువులన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనకి పెట్టాము. మొదటిది వట్టివేరు, రెండోది వస అంటారు, రెండోది వస, మూడోది సీకాకాయ, 4 కుంకుడికాయ, 5 వచ్చేసి మారేడు పండు బిల్వ, అలాగే అది గింజలు తీసేసిన మొక్కలు, పెద్ద ఉసిరి మొక్కలు ఎండపెట్టినవి. ఇది జటామాంసి, ఇది హిమాలయాల్లో దొరుకుతుంది. ఇది సుగంధ పాల వేళ్ళు. జటామాంసి అనేది ఇది ఒక శివుడు జుట్టులాగా ఉంటుంది. ఇది ఒక గడ్డిలాగా శివుడు జుట్టులాగా ఉంటుంది అన్నమాట. సాధువులు ఎలా జుట్టు ఉంటుందో అలా ఉంటుంది. ఇది చాలా ఖరీదైన వస్తువు వీటిల్లో. అది అలాగే మెంతులు, బావంచాలు, గంధ ఖర్జూరాలు, ఇవన్నీ 10 రకాల వస్తువులు ఆవు మూత్రంలో రాత్రి 12 గంటలు, ఇది మన షాంపూ తయారు చేస్తానికి 12 గంటల ముందు వీటిల్ని ఆవు మూత్రంలో, అదే రోజు పట్టిన ఆవు మూత్రంలో నానబెట్టాలి. ఇనప కళాయిలో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత దీన్ని చక్కగా ముగ్గు వేసి, ఆవు పేడతో కళాపు జల్లి ముగ్గు వేసి, రాత్రి నానబెట్టిన మూత్రం సుమారుగా 22 లీటర్ల మూత్రం వీటిలన్నింటినీ కూడా అవి దగ్గరగా 2.5 కేజీలు ఇవన్నీ కలిపి ఉంటాయి బరువు. ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు ప్రత్యక్షంగా మీ అందరికీ చూపించటానికి ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్లో ఎప్పుడూ జరగని సన్నివేశం ఈరోజు జరుగుతుంది. దేనికోసం ఈ షాంపూ మనం వాడాలి, దీనివల్ల జరిగే ఉపయోగాలు, తలస్నానం ఎలా చేయాలి, దేనికోసం ఇది వాడాలి. ఇది చుండ్రు ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. చుండ్రు ఉన్న వాళ్ళకి, తలలో దురదలు ఉన్న వాళ్ళకి, అలాగే జుట్టు హార్డ్గా ఉన్న వాళ్ళకి మృదువుగా అవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా జుట్టు రాలేది చాలా మటుకు తగ్గిపోతుంది. జుట్టు రాలటం అనేది ఉండదు. ఈ గుణాలన్నీ ఈ ఆవు మూత్రంతో పాటు ఇన్ని రకాల వనమూలికలు కలిపి తయారు చేయటం వల్ల మీకు ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది 16 సంవత్సరాల నుంచి మా గోశాలలో
దీన్ని తయారు చేయటం, దీన్ని అందుబాటులో ఉంచటం, అలాగే ఎంతోమందికి నేర్పించటం తయారు చేస్తుంది. ఆవు 6 నెలల నుంచి 7 నెలలు పాలుని ఇస్తుంది. లాక్టేషన్ టైము 6 to 7 months. పాల మీద ఆధారపడి వాణిజ్యపరంగా బతుకుతున్న వాళ్ళు కొందరైతే పాలు ఇవ్వని ఒట్టిపోయిన ఆవులు మూత్రం మాత్రం జీవితాంతం ఇస్తాయి. పాలు మాత్రం 6 నెలలు ఇస్తాయి. పాలు, మూత్రం జీవితాంతం చివరి రోజు వరకు మూత్రం ఇస్తుంది. ఈ మూత్రంతో మన ఆదాయం పెంచుకోవటం చెప్పాలి, చూపించాలి, నేర్పించాలి. మనం వాడే భారతదేశంలో ప్రతి ఇంట్లో విదేశీ షాంపూలే ఉంటున్నాయి. ఒక దాంతో చుండ్రు తగ్గుద్దని ఒక సెలబ్రిటీ చెప్తే అది వాడతారు, తగ్గపోతే ఇంకో నెల ఇంకోటి వాడతారు. ఇలా వేల కోట్ల రూపాయలు భారతదేశంలో సౌందర్య సాధనాలకి, షాంపూలకి మనము ఉపయోగిస్తున్నాము. దీన్ని మనం అడ్డుకట్ట వేయాలి. భారతదేశం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు విదేశీ వస్తువులను తగ్గించమని చెప్పారు. స్వాభిమానాన్ని మనం పెంచుకోవాలి. స్వదేశీ వస్తువులు వాడటం అనేది స్వాభిమానం. దీన్ని మనమందరం విధిగా ఆచరించాలి. ఆయన చెప్పినాకైనా మనం మారాలి. మన పూర్వీకులు ఎవ్వరు, మన అమ్మలు, వాళ్ళ అమ్మమ్మలు అందరూ కూడా షాంపూలు వాళ్ళ. మరి వాళ్ళందరూ తలస్నానాలు ఎలా చేశారంటే ఇట్లానే చేశారు. ఈ సంస్కృతిని మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇక్కడ ఈ వీడియో ద్వారా చూస్తున్న వాళ్ళందరూ కూడా దీన్ని మీరు ఆచరించాలి, నేర్చుకోవాలి. రోజుకి ఒక ఆవు 10 లీటర్ల మూత్రాన్ని ఇస్తుంది. 1 లీటర్ ఆవు పాలు గ్రామంలో అయితే 40 రూపాయలు, నగరాల్లో అయితే 100-120 రూపాయలు. అదే ఆవు మూత్రంతో షాంపూ తయారు చేసామనుకోండి, ఈ షాంపూ ఖరీదు 400 నుంచి 800 రూపాయలు అమ్ముతున్నారు. పాలు వచ్చేసి 40 రూపాయల నుంచి 120 రూపాయలు. ఆవు మూత్రంతో షాంపూ తయారు చేస్తే 400 నుంచి 800. దీన్ని మనం బీటెక్ చేస్తున్న ఆడపిల్లలు, అలాగే మెడిసిన్ చదువుతున్న ఆడపిల్లలు, హై స్కూల్లో చదువుతున్న ఆడపిల్లలు, ఇంటర్మీడియట్ చదువుతున్న ఆడపిల్లలకి దీన్ని మీరు కాలేజెస్కి వెళ్ళి ఇలాగే వర్క్షాప్ పెట్టి చుండ్రు దురదలు ఉన్న వాళ్ళని ఇది ప్రయోగాత్మకంగా చేయమని చెప్తే వాళ్ళే దీన్ని ప్రచారకులుగా మారుతారు. ఇలా నవంబర్ నెలలో, గత సంవత్సరం నవంబర్ నెలలో నా వ్యవసాయ క్షేత్రం కృష్ణా జిల్లాలో తరకటూరు గ్రామం దగ్గర పెనగోడూరు లంకలో బాలబాను విద్యాలయం స్కూల్ నుంచి కరస్పాండెంట్ రాజుగారి అనుమతితో 7, 8, 9 తరగతులు చదువుతున్న పిల్లలకి, విద్యార్థులకు నా క్షేత్రంలో
ఆవు పెరుగుని ఎలా చిలకాలి, యశోదమ్మ ఎలా చిలికింది, వెన్న ఎలా తీయాలి అనే దాని మీద నేర్పించటం జరిగింది. ఆ పెరుగు ఎలా చిలకాలి అనే దాన్ని, కవ్వం ఎలా పట్టుకోవాలి, తాడుని ఎన్ని రకాలుగా మడత పెట్టాలి అని చూపించడం తర్వాత రెండో పని ఈ ఆవు మూత్రం తయారు చేయడం నేర్పించాం అక్కడ. దీంట్లో ఒక కుర్రవాడు, అందరికీ నేను షాంపూ తయారు చేసినాక మీకు ఒక బాటిల్ ఇస్తాను, మీ ఇళ్ళ దగ్గర నుంచి గాజు సీసా కానీ స్టీల్ డబ్బా కానీ తెచ్చుకోండి అని తెల్లారి స్కూల్కి ఈ షాంపూని ఒక 10 లీటర్లు పంపించా. దీంట్లో ఒక పిల్లవాడు ఏం చేశాడంటే, అతనితో పాటు ఎవరైతే 30 మంది వచ్చారో వాళ్ళకి మాత్రమే ఇచ్చాం. ఎందుకంటే దీన్ని ఎలా తయారు చేశారో అంతా చూశారు కాబట్టి, దీని కష్టం చూశారు కాబట్టి ఖచ్చితంగా వాడతారని. దాంట్లో ఒక పిల్లవాడు రిక్వెస్ట్ చేసి నాకు ఇంకో బాటిల్ కావాలి అని అడిగాడు. ఎందుకంటే రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క ఇంటర్మీడియట్ చదువుతుంది, రోజు చుండ్రుతో ఉందని ఏడుస్తా అన్నం తింటం మానేస్తుందంట. ఆ బాధని ఇతను చూసి నేను చెప్పింది విని వాళ్ళ అక్కకి ప్రజెంట్ చేయడానికి, గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకెళ్ళాడు. ఇది జరిగిపోయింది. 15-20 రోజులు అయిపోయింది. ఒకరోజు రాత్రిపూట వాళ్ళ అమ్మ, నాన్న, ఆ పిల్ల 12 కిలోమీటర్లు వాళ్ళు నివసిస్తున్న ప్రాంతం నుంచి నా పొలం రాత్రిపూట చీకట్లో 9ంటికి వచ్చారు. వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే, కుర్చీలో కూర్చుంటా ఉన్నదే మాట్లాడుతున్నా, ఏసయ్యా అంట కూర్చుంది. అరే వీళ్ళకి కావాల్సింది ఏంటి? ఆవు మూత్రంతో షాంపూ. ఆ పిల్ల ఎనలేని ఆనందంతో వచ్చింది. నాకు షాంపూ కావాలి, నాకు చాలా చుండ్రు తగ్గిపోయింది, నేను చాలా చక్కగా చదువుకుంటున్నాను అని. ఇదివరకు ఆ చుండ్రు వల్ల నేను అన్నం కూడా తినేదాన్ని కాదు, ఏడుస్తూ ఉండేదాన్ని అని చెప్పింది. సరే, ఇది ఆవు మూత్రంతో తయారు చేస్తాం, మరి దీని గురించి తెలుసు కదా అంటే, అయినా పర్వాలేదు, మేము ఇది బాగుంది వాడతాం అంటే. ఆవు గొప్పతనాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటాకి, వాళ్ళకున్న సమస్య మీద మన ఒక వస్తువు తయారు చేసి చూపిస్తే మళ్ళీ మన ధర్మంలోకి రావటానికి అవకాశం ఉందనేది నాకు అర్థమైంది. ఇష్టపడుతున్నారు కదా. ఈ జ్ఞానాన్ని మనం 100 మంది ఉన్న స్కూల్లో, కాలేజీలోకి వెళ్ళి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు వెళ్ళి గోవు గొప్పతనాన్ని చెప్పటానికి ఒక వస్తువు తయారు చేసేవ్వండి. ఎంతమంది ఆడపిల్లలు బాధపడుతున్నారు. తర్వాత దీని మీద నేను ఎంక్వైరీ చేస్తే చాలామంది హెయిర్ లాస్ ఉంది. దీనికి అనేక కారణాలు. మనం తినే రిఫైండ్ ఆయిల్ ఒకటైతే, ఒత్తిడి ఒకటైతే, మనం వాడే ఈ విదేశీ కంపెనీల షాంపూలు, ఇన్ని రకాలుగా ఒక పక్క అనారోగ్యం, ఒక పక్క మానసిక వ్యధ, ఇంకొక పక్క మన డబ్బులన్నీ విదేశాలకు వెళ్ళిపోతున్నాయి. ఆ ప్లాస్టిక్ డబ్బాలతో సముద్రాలు, నదులు, ఊరులు, గ్రామాలన్నీ నిండిపోతున్నాయి. ఒక చిన్న వస్తువుని ఇన్ని రకాల, మన భారతదేశంలో ఉన్న ఇన్ని రకాల వనమూలికలతో, మన దేశవాళీ ఆవు మూత్రంతో ఇది తయారు చేస్తున్నప్పుడు, ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ, బ్యాక్ టు రూట్స్ ఛానల్ ద్వారా చూస్తున్న వాళ్ళంతా కూడా ఇది నేర్చుకోండి. నేర్పడానికి ఒకరోజు క్లాస్ పెడదాం. వాళ్ళకి చదువుకున్న సమయంలో ఈ సమస్యని మనం పరిష్కారం చూపించగలిగితే, వాళ్ళు చదువుకుని ఉద్యోగం చేసి పెళ్ళిళ్ళు చేసుకున్నాక ఒక ఆవుతో బెనిఫిట్ పొందారు కాబట్టి ఆవును కూడా ఇంటికి తెచ్చుకుంటారు. ఆవు వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోతుంది. అందుకని పాలు ఇవ్వని ఆవులతో ఇన్ని మహత్యాలు ఉన్నాయి. ఒకవైపు గోమయంతో జీవామృతం,
అలాగే ఆవు మూత్రంతో ఈ షాంపూ తయారు చేసుకోవటం, ఇలా ఇంకా అనేక వస్తువులు మనం నేర్పించడం. దీనికి దిలీప్ రెడ్డి అని మన కడపలో అనేక రకాల ఉత్పత్తులు తయారు చేస్తాడు. ఆ రోజు అతన్ని పిలుద్దాము. ఇవన్నీ ముఖ్యంగా గ్రామంలో ఉన్న యువకులు, గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న వాళ్ళు పంట సమయంలో కాకుండా మిగిలిన రోజుల్లో ఇంట్లో ఆడవాళ్ళు, రైతులు కూర్చుని ఒక ఉత్పత్తులు తయారు చేయడం. షాంపూ అని, డిష్ వాష్ పౌడర్ అని, పళ్ళ పొడి అని, ఇంకా ధూప్ స్టిక్స్ అని, ఘనజీవామృతం అని, ఇవన్నీ అదనపు ఆదాయాన్ని పెంచుకుంటాకి చేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.